ఈరోజు మీకు ప్రీపే లాక్ పీరియడ్ అంటే ఏంటో చెప్తాను. మీరు ఏదైనా ఒక లోన్ తీసుకున్నప్పుడు లోన్ 10 ఇయర్స్‌కి తీసుకున్నారనుకోండి. ఓకే. ప్రీపే లాక్ పీరియడ్ అంటారు. ఈ ప్రీపే లాక్ పీరియడ్ అంటే 10 ఇయర్స్‌కి తీసుకున్నారు కదండీ! ఫస్ట్ 1 ఇయర్ మీరు బల్క్ పేమెంట్ కానీ, క్లోజర్ కానీ చేయడానికి లేదు. అంటే ఫస్ట్ 1 ఇయర్‌లో మీ రెగ్యులర్ ఈఎంఐ కట్టొచ్చు గానీ, మీకు అమౌంట్ ఉంది కదా అని 1,00,000, 2,00,000 కట్టడం జరగదు. లేదా ఈ 1 ఇయర్‌లో మీరు మొత్తము క్లోజ్ చేయటానికి కూడా ఉండదు. దీన్ని ప్రీపే లాక్ పీరియడ్ అంటారు. సో, ఎగ్జాంపుల్ ఏంటంటే అండి, నా ఎగ్జాంపుల్ ఒక 30 డేస్ ప్రీపే లాక్ పీరియడ్ అని ఉంది. మీరు లోను 1 జనవరి తీసుకున్నారంటే 30 డేస్ ప్రీపే లాక్ పీరియడ్ అంటే 31 జనవరి వరకు మీరు దీన్ని క్లోజ్ చేయడానికి లేదు. అంటే బల్క్ అమౌంట్ 10,00,000 లోన్ ఉందనుకోండి 5,00,000 కట్టడము లేదా 10,00,000 ఇంట్రెస్ట్ కట్టేసి లోన్ క్లోజ్ చేయడం అనేది జరగదు. 1 ఫిబ్రవరి నుంచి మీరు పే చేసుకోవచ్చు. 1,00,000 ఉంటే కట్టొచ్చు లేదా దాన్ని క్లోజ్ చేసుకోవచ్చు. ఏమైనా చేసుకోవచ్చు. దీన్ని ప్రీపే లాక్ పీరియడ్ అంటారు. ఏ లోన్స్‌కి ఇది అప్లికబుల్ అవుతుంది అంటే, ఆల్ లోన్స్‌కి అప్లికబుల్ అవుతుంది. గోల్డ్ లోన్స్, హౌసింగ్ లోన్స్, పర్సనల్ లోన్స్. ఇది ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఏ ప్రొడక్ట్‌కి ఎన్ని రోజులు ప్రీపే లాక్ పీరియడ్ అని ఉన్నది. ఇది ఫిక్స్‌డ్‌గా ఏమీ ఉండదు. ఒకవేళ ప్రీపే లాక్ పీరియడ్‌లో నేను క్లోజ్ చేయాలని అనుకుంటే చార్జెస్ ఉంటాయా? ఈ చార్జెస్ ఎలా ఉంటాయంటే ఫిక్స్‌డ్ ఉండొచ్చు లేదా ఇంట్రెస్ట్ ఉండొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రీపే లాక్ పీరియడ్‌లో ఏదైనా అమౌంట్ కడితే రూ. 500 చార్జ్ చేస్తాను. లేదు ప్రీపే లాక్ పీరియడ్‌లో మీరు ఏదన్నా క్లోజ్ చేయాలని చూస్తే 15 డేస్ ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తాను. ఎంతైతే అమౌంట్ ఔట్‌స్టాండింగ్ ఉందో దాని మీద 15 డేస్ ఇంట్రెస్ట్ కాలిక్యులేట్ చేసి అది కస్టమర్ దగ్గర కలెక్ట్ చేసుకొని అప్పుడు నేను క్లోజ్ చేస్తాను. వీటిని ప్రీపే లాక్ పీరియడ్ చార్జెస్ అంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి ఫార్వర్డ్ చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.